అందరికీ జై భీమ్. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక పాల ప్యాకెట్ మీద మన పవన్ కళ్యాణ్ గారి హరహర వీరప్పన్ పోస్టర్ వచ్చింది. దాని గురించి ఒక పేటీఎం నా కొడుకు ఏం మాట్లాడతాడంటే, కొనిదెల వారి ఫ్యామిలీ సినిమా కొనేదెలా అని ఒక వానికి చెప్తాను నేను. ఆ లంజోడు చేస్తాను నేను. అరే పిచ్చి లంజోడక, ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో కొనిదెల వారి ఫ్యామిలీ సినిమా కొన్నోళ్ళు చాలా మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారా? నీకు తెలుసా చిరంజీవి గారు ఎన్ని సినిమాలు తీశారు, ఎంతమంది డబ్బులు సంపాదించారు ఆయన పేరు మీద ఎంత చేసిరు ఒక్కొక్కడు? నీకు ఆతులు తెలుసా నీకు? హరహర వీరమల్లు సినిమా గురించి అసలు మనం మాట్లాడితే, హరహర వీరమల్లు సినిమా అది ఏదో ఫ్యాన్స్ వేసుకుంటారా, నీకెందుకు అంత దూల అంటున్నా. ఇప్పుడు హరహర వీరమల్లు సినిమా 26వ తారీఖు రిలీజ్ ఉంది, అందరికీ తెలిసిందే. అసలు ఆ విజయ పాల ఓనర్ గిట్ట అట్లా ఏనిక వీలుండదు, దానికి గవర్నమెంట్ ఇక్కడ ఒప్పుకోదు అని ఆయననే చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు దాన్ని మేమెందుకు పబ్లిసిటీ చేసుకుంటాం? రిలీజ్ నీకైనా బొచ్చు తెలుసా? భీమల నాయక్ సినిమా 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఎంత కొట్టినాం? ఒకసారి పోయి గూగుల్లో చెక్ చేసుకో. మాకు దీంతో పని లేదు. మాకు ఎలివేషన్లు ఇచ్చుకోవాలి, తర్వాత మేము ప్రెస్ మీట్లు పెట్టాలి, సినిమాల గురించి మాట్లాడాలి, ఇవన్నీ మేము చెయ్యం. ప్రమోషన్లు మాకు సంబంధం లేదు. సినిమా హిట్ ఫ్లాప్ గిట్ట మాకు సంబంధం లేదు. స్క్రీన్ మీద ఆయన కనపడినా లేదా అనేది మాత్రమే చూస్తాం. అర్థమైందా? నువ్వు చెప్పిన పిక్చర్లో జరిగిందంటే కొనిదెల వారి ఫ్యామిలీలో సినిమా కొనిదెల డిస్ట్రిబ్యూట్ నీకు చెప్పిర్రా? వచ్చి నీకు చెప్పిర్రా? లంజ హరహర వీరమల్లు సినిమా ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ ఈరోజు నిజాంలో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్. నీకు ఆతులు తెలుసా నీకు? ఇప్పించి నా కొడుకు. జై హింద్.